బీజేపీ చీఫ్ రేస్లో ఇంతకుముందు రామచంద్రరావు గారు లేరు. ఉన్నది బాగా వినిపించింది మళ్ళీ బండి సంజయ్ గారికి ఇస్తారని, ఈటలకి ఇస్తారని, లేకపోతే ధర్మపురి అరవింద్కి ఇస్తారని చెప్పి వీళ్ళందరూ కాకుండా ఈ నెట్ల తెర మీద తీసుకొచ్చారు. వాట్ ఈస్ ద స్ట్రాటజీ అని ఈ మధ్యన కొద్దిగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉందండి. ఎవరెవరికో అనుకూలంగా తయారైపోయినాయి కొన్ని ఛానల్స్, యూట్యూబర్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు. వాళ్ళకి అంటే వాళ్ళు అనుకూలం కూడా కాదు, వాళ్ళు అభిమానిస్తారు. ఓకే, నన్ను కూడా చాలామంది అభిమానిస్తారు. నేను మీకు 1000 మెసేజ్లు చూపిస్తా, అన్న నువ్వు పార్టీ అధ్యక్షుడు కావాలంటే వాళ్ళ అభిమానం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ యూట్యూబర్స్ కావచ్చు, ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు తప్ప ఎన్నడూ కూడా పార్టీ మేము వీళ్ళని పరిశీలిస్తున్నామని ఎన్నడూ చెప్పలేదు, మేము అనుకుంటామని ఎవరు చెప్పలేదు. పార్టీ అంతర్గతంగా దాని చర్చలు, దాని వేవు అంతా జరుగుతూ ఉంటుంది తప్ప ఇది ఒకవేళ సోషల్ మీడియాలో ఎక్కువ హైప్ అయ్యడం వల్ల ఈ జరిగిన సమస్య తప్ప ఎవరు కూడా నిర్వహిస్తలేరు. ఎందుకంటే అధ్యక్షులు కూడా ఒక్కరే ఉంటారు, నలుగురు ఉండరు. కాబట్టి ఎవరో ఒక్కరు ఉంటారు, అందరూ అడ్జస్ట్ కావాల్సిందే. నీకు ఇస్తే నాకు ఇబ్బంది ఉంటుంది. రోజు ఎవరికైనా సరే ఒకసారి సర్జరీ చేసినప్పుడు కొద్దిగా పెయిన్ ఉంటుంది, తర్వాత ఎన్ఎస్ఏ దిగిపోయినా కొద్దిగా కామన్ అయిపోతుంది, క్యూర్ అయిపోతుంది. అంతే. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం. మీరు మాత్రమే కాదు, బీజేపీ హైకమాండ్ కూడా ఇదే చెప్తుంది. అవును, ఆచరణలో కూడా మోస్ట్లీ ఇదే ఉంటుంది. ఎంత కాదనుకున్నా తెలంగాణలో బీజేపీకి ఒక రేంజ్లో హైప్ తెచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్. తన ఉపన్యాసాల వల్ల కావచ్చు, తన కార్యాచరణ వల్ల కావచ్చు, తన ప్రజా సంగ్రామ యాత్ర వల్ల కూడా కావచ్చు. ఉన్నట్టుండి బీజేపీ చాలా పీక్లోకి, హైలోకి వెళ్తున్నటువంటి టైంలో బండి సంజయ్ మార్పు దేనికి సంకేతం? ఎవరు చెప్తే మార్చారు, లేకపోతే పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణయమా? మీరు ఒకటండి, ఫస్ట్ భారతీయ జనతా పార్టీ స్థాపన కావచ్చు, తెలంగాణలో ఎదుగుదల కావచ్చు, మీరు జర్నలిస్ట్ కొంత స్టడీ చేయాలి. 1984లో మొదటి ఎన్నికలలో ఈ భారతదేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీకి ఆయుష్ పోసిన పార్టీ, ఊపిరి పోసిన గడ్డ, ఉయ్యాల లూపిన నేల ఇది తెలంగాణ. ఫస్ట్ మొదటి సీటే హన్మకొండ రంగారెడ్డి గారు, అంటే మొదటి విజయం భారతదేశంలో. కాబట్టి తెలంగాణలో రాకేష్ రెడ్డిలు అది కాదండి. 1999లో కూడా 12 సీట్లు వచ్చినాయి, మాకు 8 సీట్లు వచ్చినాయి. అప్పుడు రాకేష్ రెడ్డిలు ఎవరు నాయకులు. ఇక్కడ ఏంటంటే మాకు లయన్ బాలరెడ్డి గారు, టైగర్ నరేంద్ర గారు, పులులు సింహాలు నాయకత్వం వహించిన పార్టీ అండి మాది. ఈరోజు కొద్దిగా ఏదో కొంత అర్థం కావట్లేదు, కానీ దీన్ని సరైన విధానంలో ఇప్పుడు తీసుకెళ్తున్నాము. మళ్ళీ పులులు టైగర్ నరేంద్ర గారు ఆదర్శం, లయన్ బాలరెడ్డి గారు ఆదర్శం. మాకు చాలామంది త్యాగాలు చేశారండి, ప్రాణాలు ఇచ్చారు ఈ భారతీయ జనతా పార్టీకి. దానివల్ల అదే అంటున్నారు కదా. ఇప్పుడు ఏమైందంటే బండి సంజయ్ గారు కొద్దిగా ఊపు తీసుకొచ్చారు ఈ మధ్యన. అంటే జనరల్గా ఎంతోమంది వీరులు, ఎంతోమంది అధ్యక్షులు, ఇంద్రసేనారెడ్డి గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, లేకపోతే అప్పుడున్న ఇంకా కిషన్ రెడ్డి, అంటే ఎవరెవరో చాలామంది పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు, సిహెచ్ విద్యాసారావు కావచ్చు. ఎవరి స్థాయిలో వాళ్ళు దీన్ని అభివృద్ధి చేసుకుంటూ పోయారు. కానీ ఏ ఒక్కరోని కాదు, ఈ మధ్యన దాని ఒక సోషల్ మీడియాలో ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయడం వల్ల ఆ విషయం జరిగింది. ఆయన ఉన్నప్పుడు కొద్దిగా కదలిక వచ్చింది, అంటే ఒక మెరుపు వాన. కానీ నిరంతరం జరిగే ప్రవాహం ఇది వ్యక్తులతో ప్రభావితం కాదు. మీరు ఒకటి గమనించండి, 21 రాష్ట్రాలల్లో రాకేష్ రెడ్డిలు, బండి సంజయ్ లేరు, ఈటల రాజేందర్ లేరు. అదొక కాషాయమయం. ఈ దేశం అభివృద్ధి చెందాలా, దేశం ఐక్యతగా ఉండాలా, దేశం సురక్షితంగా ఉండాలా, ఈ దేశ భావజాలము, దేశ సంస్కృతి సజీవంగా ఉండాలని భారతీయులు కోరుకుంటున్న పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ 21 రాష్ట్రాలలో, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అయినారు. ఎవరు వాళ్ళు? ఏ ఫేమ్ లేదే. అది ఏదో కాంట్రవర్సీ, దాన్ని ఏదో డైవర్షన్ చేయడం తప్ప బండి సంజయ్ లాంటి అధ్యక్షులు, రామచంద్రరావు అధ్యక్షులు నిరంతరం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఉంటుంది.